వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 2, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇండియా శ్రీలంక ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఈటీసీఏ భారతదేశం శ్రీలంక ఆర్థిక మరియు సాంకేతిక సహకార ఒప్పందం ఈటీసీఏ గురించి వివరాలు తెలపండి. సందర్భ భారతదేశం మరియు శ్రీలంక ఆర్థిక మరియు సాంకేతిక సహకార ఒప్పందం ఈటీసీఏ పై 12వ రౌండ్ చర్చలను శ్రీలంకలోని కొలంబోలో అక్టోబర్ 30, 2023 నుండి నవంబర్ 1, 2023 వరకు నిర్వహించాయి. వివరాలు. ప్రస్తుత రౌండ్ చర్చలు సిరీస్లో 12వది మరియు ఇది శ్రీలంకలోని కొలంబోలో జరుగుతోంది. మునుపటి 11 రౌండ్లు 2016 నుండి 2018 వరకు జరిగాయి. వస్తువుల వ్యాపారం, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, పారిశుద్ధ్యం మరియు ఫైటోసానిటరీ చర్యలు, సేవలలో వాణిజ్యం, కస్టమ్ ప్రొసీజర్ మరియు ట్రేడ్ ఫెసిలిటేషన్, మూలం యొక్క నియమాలు, వాణిజ్య నివారణలు, ఆర్థిక సాంకేతిక సహకారం మరియు వివాద పరిష్కారంపై ఇరుపక్షాలు చర్చలు జరిపాయి. ఇరుపక్షాలు వాణిజ్య సంబంధాలలో సవాళ్లు మరియు సమస్యలపై చర్చించారు మరియు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే అవకాశాన్ని అంగీకరించారు. క్వశ్చన్ నెంబర్ 2. 15వ భారతదేశం సింగపూర్ డిఫెన్స్ పాలసీ డైలాగ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం 15వ భారత్ సింగపూర్ డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. 15వ భారత్ సింగపూర్ డిఫెన్స్ పాలసీ డైలాగ్ నవంబర్ 1, 2023న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సంభాషణకు రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే మరియు సింగపూర్ శాశ్వత కార్యదర్శి రక్షణ మిస్టర్ చాన్ హెంగ్ సహా అధ్యక్షత వహించారు. వివరాలు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించిన ఇరుపక్షాలు ద్వైపాక్షిక రక్షణ చర్యలను మరింతగా పెంపొందించేందుకు అంగీకరించాయి. ముఖ్యంగా సముద్ర భద్రత మరియు బహుపాక్షిక సహకారం డొమైన్లో ఇప్పటికే ఉన్న సహకార రంగాలను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు మార్గాలను గుర్తించాయి. క్వశ్చన్ నెంబర్ 3. యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్ గురించి వివరాలు తెలపండి. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో కోజికోడ్ను సిటీ ఆఫ్ లిటరేచర్గా మరియు గ్వాలియర్ను సంగీత నగరంగా చేర్చడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యుసిసిఎన్ జాబితాలో మన దేశంలోని గ్వాలియర్, మధ్యప్రదేశ్, కోజికోడ్, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో తెలిపింది. అక్టోబరు 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియరు, సాహిత్యంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. తాజా జాబితాలో కార్మాండు, రియో డి జనీరో వంటి నగరాలు కూడా ఉన్నాయి. కొత్తవాటితో కలిపి యుసిసిఎన్ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లయింది. క్వశ్చన్ నెంబర్ 4. హ్యాకింగ్పై ముందే హెచ్చరించిన కేంద్రం భద్రత లోపాలున్నాయని చెప్పి సిఆర్టీ గురించి వివరాలు తెలపండి. భద్రతాపరమైన లోపాల వల్ల యాపిల్ ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉందంటూ కేంద్రం ఇటీవలే అప్రమత్తం చేసిన విషయం తాజాగా బయటపడింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్ల ద్వారా తమ ఫోన్లు హ్యాకింగ్కు గురికావచ్చనే అప్రమత్తత సందేశాలు పలువురు విపక్ష ఎంపీలకు రావడంతో దానిపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం సిఆర్ఇన్ అక్టోబరు 27నే హెచ్చరించడం గురించి తెలియవచ్చింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్బుక్ ఆపరేటింగ్ సిస్టంలతో పాటు సఫారీ బ్రౌజర్లోనూ భద్రత లోపాలు ఉన్నాయని సిఆర్టీ పేర్కొంది. హ్యాకింగ్ సందేశాలపై యాపిల్ ప్రతినిధుల వివరణకు ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయని, అందుకే వాటికి ప్రతిదీ కుట్రలాగే కనిపిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆట పట్టించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. క్వశ్చన్ నెంబర్ 5. త్రిపుర, బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గ ప్రారంభించిన మోదీ, షేక్ హసీనా గురించి వివరాలు తెలపండి. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే 3 ప్రాజెక్టులను బుధవారం ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనాలు వర్చువల్ ప్రారంభించారు. ఇందులో త్రిపురలోని నిశ్చింతపూర్, బంగ్లాలోని గంగాసాగర్ను కలిపే కీలక రైలు మార్గం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాను కలిపే తొలి రైలు మార్గమిదే కావడం గమనార్హం. భారత్, బంగ్లాదేశ్ల మధ్య సహకారం విజయవంతమైంది. కొన్ని దశాబ్దాలుగా చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను గత 9 ఏళ్లలో ఇరు దేశాలు కలిసి చేశాయి అని మోదీ అన్నారు. కుల్లామోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గం, బంగ్లాదేశ్లోని రామాల్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రధానులిద్దరూ ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 6. విజయవంతంగా బ్రహ్మోస్ ప్రయోగం గురించి వివరాలు తెలపండి. బంగాళాఖాతం జలాల్లో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక పైనుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసినట్టు నేవీ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. రక్షణ పరిశోధన సంస్థలు రూపొందించిన క్షిపణి తన లక్ష్యాలు చేరుకోవడంలో పూర్తిగా సఫలీకృతమైనట్లు వెల్లడించాయి. క్వశ్చన్ నెంబర్ 7. జలవనరుల సంరక్షణపై నేడు విశాఖలో సదస్సు గురించి వివరాలు తెలపండి. జలవనరుల సంరక్షణపై అంతర్జాతీయ సదస్సు గురువారం నుంచి విశాఖలో ప్రారంభం కానుంది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న నీటి కొరతకు పరిష్కార మార్గాలను ప్రధాన అంశంగా చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ICD), ఇండియన్ నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (INCID) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. గురువారం ఉదయం సదస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ టుడు, ప్రహ్లాద సింగ్ పటేల్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొననున్నారు. రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా ఈ నెల 8 వరకు జరగనున్న ఈ సదస్సుకు 90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 8. వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు అక్టోబర్లో భారీగా 1,72,000 కోట్లుగా నమోదయ్యాయి గురించి వివరాలు తెలపండి. వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు అక్టోబర్లో భారీగా 1,72,000 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో పోల్చితే ఈ పరిమాణం 13% అధికం కాగా 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు. ఇంత క్రితం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు ప్రారంభ నెల ఏప్రిల్లో 1.87 లక్షల కోట్ల రూపాయలు రికార్డు స్థాయి వసూళ్లు జరిగాయి. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ తాజా సానుకూల వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. విభాగాల వారీగా మొత్తం వసూళ్లు 1,72,003 కోట్లు రూపాయలు. ఇందులో CGST వాటా 30,062 కోట్లు రూపాయలు. GST స్టేట్ GND వసూళ్లు 38,171 కోట్లు రూపాయలు. ఇంటిగ్రేటెడ్ GST 91,315 కోట్లు రూపాయలు. వస్తు దిగుమతులపై 42,127 కోట్లతో సహా సెస్ 12,456 కోట్లు రూపాయలు. వస్తు దిగుమతులపై 1,294 కోట్ల రూపాయలు వసూళ్లు సహా ఆర్థిక సంవత్సరంలో తీరిది. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో 1.87 లక్షల కోట్ల రూపాయలు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్ నెలల్లో వరుసగా 1.57 లక్షల కోట్ల రూపాయలు, 1.61 లక్షల కోట్ల రూపాయలు ఒనగురాయి.
జూలై వసూళ్లు 1.60 లక్షల కోట్లు రూపాయలు. ఆగస్టు వసూళ్లు రూపాయలు 1.59 లక్షల కోట్లు కాగా సెప్టెంబర్లో 1.63 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రాబడి నమోదయ్యింది. క్వశ్చన్ నెంబర్ 9. చలామణిలో ఉన్న 2000 రూపాయలు నోట్లలో 97% పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. గురించి వివరాలు తెలపండి. చలామణిలో ఉన్న 2000 రూపాయలు నోట్లలో 97% పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. 10,000 కోట్ల రూపాయలు విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ 2,000 రూపాయలు డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మే 19వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి వ్యవస్థలో 3.56 లక్షల కోట్ల రూపాయలు విలువైన 2,000 రూపాయలు బ్యాంక్ నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి ఈ విలువ 10,000 రూపాయలు కోట్లకు తగ్గింది అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ కార్యాలయాల్లో బారులు. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూపాయలు 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని ఆర్బీఐ సూచించింది. 2,000 రూపాయలు నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ కోసం ఆర్బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. 2 రూపాయలు వేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న 2 రూపాయలు వేల నోట్లను ఒకసారి 20,000 రూపాయలు వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో 500 రూపాయలు, 1,000 రూపాయలు నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ 2,000 రూపాయలు నోట్లతో పాటు కొత్త 500 రూపాయలు నోట్లను పరిచయం చేసింది. క్వశ్చన్ నెంబర్ 10. భారత పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సిహెచ్ యశ్వంత్ కుమార్. భారత పొగాకు బోర్డు చైర్మన్గా సిహెచ్ యశ్వంత్ కుమార్ నియమితులయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన గతంలో వివిధ సంస్థల్లో పనిచేశారు. 2012 నుంచి పొగాకు రైతుల సమస్యలపై పనిచేస్తున్నారు. భాజపా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగాను వ్యవహరించారు. గురువారం ఆయన గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 11. రాష్ట్ర అవతరణ వేడుకల గురించి వివరాలు తెలపండి. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవజగన్వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. భాషా, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, ఉషా శ్రీచరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి పాల్గొన్నారు. క్వశ్చన్ నెంబర్ 12. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానోత్సవం వివరాలు తెలపండి. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధితో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన వైఎస్ఆర్ జీవిత సాఫల్య, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవంలో సీఎం జగన్ కలిసి 23 మందికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య, 4 వైఎస్ఆర్ సాఫల్య అవార్డులు అందించారు. గవర్నర్ మాట్లాడుతూ వ్యవసాయం, వైద్యం, విద్య, కళలు, సంస్కృతి, సాహిత్యం, క్రీడలు, మీడియా, సామాజిక సేవ రంగాల్లో వ్యక్తులు, సంస్థలు చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను.
ఈ అవార్డులు వారు ఎంచుకున్న రంగాలకు చేసిన అమూల్యమైన సేవలను ప్రతిబింబిస్తాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగం అభివృద్ధికి, పేదల సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలు గెలుచుకున్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద 2.38 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం. 2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరానికి 16.22% వృద్ధి రేటుతో ఏపీ అద్భుతమైన పురోగతి సాధించింది అని వివరించారు. క్వశ్చన్ నెంబర్ 13. ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఎవరి కాంస్య విగ్రహాన్ని ముంబయి క్రికెట్ సంఘం ఎంసీఏ ఏర్పాటు చేసింది? ఆన్సర్ సచిన్ తెందుల్కర్కు. సొగసైన బ్యాటింగ్, కళ్లు తిప్పుకోనివ్వని షాట్లతో, బౌలర్లపై ఆధిపత్యంతో ప్రపంచ క్రికెట్ను ఏలిన దిగ్గజం సచిన్ తెందుల్కర్కు ముంబయి క్రికెట్ సంఘం ఎంసీఏ ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమానాన్ని అందించింది. ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో సచిన్ కాంస్య విగ్రహాన్ని ఎంసీఏ ఏర్పాటు చేసింది. బుధవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టేడియంలో సచిన్ పేరుతో ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బౌలర్ తల మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడుతున్నట్లుగా, ఎడమ కాలు ముందుండి, శరీరం కాస్త వంగినట్లు, బ్యాట్ ఆకాశం వైపు ఉన్నట్లుగా సచిన్ భంగిమ ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ విగ్రహం లాంటి చిన్న ప్రతిమను సచిన్కు అందజేశారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే దీనిని రూపొందించారు. స్వయంగా సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఏ కార్యదర్శి జై షా తదితరులు దీనికి హాజరవుతారు. తన సొంత మైదానమైన ముంబై వాంఖేడే స్టేడియంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న సచిన్ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఇక్కడే నవంబర్ 16, 2018న ఆడాడు. క్వశ్చన్ నెంబర్ 14. బజ్ బాల్ దేనికి సంబంధించినది? ఇంగ్లాండ్ క్రికెట్ జట్టే గుర్తుకొస్తుంది. మెక్కలం కోచింగ్లో ఆ జట్టు భయమన్నదే లేకుండా దూకుడుగా ఆడుతూ టెస్టు క్రికెట్కు సరికొత్త నిర్వచనం చెబుతోంది. ఇప్పుడీ బజ్బాల్ పదం కొలిన్స్ నిఘంటువులో చోటు దక్కించుకుంది. బెరుకు లేకుండా టెస్టు కోచ్ మెక్కలం శిక్షణలో ఇంగ్లాండ్ పురుషుల జట్టు అందిపుచ్చుకున్న సాహసోపేత శైలి ఆటతీరు అనే అర్థం వచ్చేలా ఈ పదాన్ని చేర్చారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.